లక్కీ డ్రా ఎందుకు తీస్తారు? బంగారం, కారు సహా ఇతర బహుమతుల కోసమని టక్కుని చెప్పేస్తారు. కానీ శ్మశానంలో చోటు కోసం ఎవరైనా లక్కీ డ్రా తీస్తారా? వింటుంటేనే విడ్డూరంగా ఉంది కదూ. అంతా కలికాలం అంటే ఇదే మరి. ఇంత సీరియస్ కాన్సెప్ట్ని సరదాగా చెప్పేందుకు ట్రై చేశారు ఉప్పు కప్పు రంగు మేకర్స్. నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ఈ సినిమా అప్డేట్లు ఇప్పుడు చూద్దాం. అంటే మన ఊర్లో ఇంకా 4 శవాలు పూడ్చి పెట్టడానికి మాత్రమే చోటు ఉంది. అది కీర్తి సురేష్, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ఉప్పు కప్పు రంగు థియేటర్లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఎక్స్క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సెటారికల్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమా 1990ల నాటి చిట్టి జయపురం అనే విలేజ్ లో శ్మశాన స్థలం కోసం జరిగిన పోరాటాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఆ గ్రామానికి సర్పంచ్ గా నటించింది కీర్తి సురేష్. చనిపోయిన వారి మృతదేహాలు పూడ్చేందుకు స్థల సమస్య వస్తుంది. కేవలం 4గురిని మాత్రమే పూడ్చిపెట్టేందుకు స్థలం ఉంటుంది. ఆ స్థలం కోసం జరిగే పోరాటమే సినిమా కథ. ఇందుకోసం గ్రామస్తులు చేసే పోరాటం, లాటరీలు తీయటం, గొడవలు పట్టడం. ఇంత సీరియస్ ఇష్యూని సెటారికల్ గా తెరకెక్కించారు దర్శకుడు శశి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా సినిమా గురించి చెబుతూ ఉప్పు కప్పు రంగు పద్యం చెప్పి ఆకట్టుకుంది కీర్తి సురేష్. ఈ సినిమా కథ కూడా ఈ పద్యం లాగానే ఉంటుందంటూ ఒక్క మాటలో చెప్పేసింది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ఓ లెక్క, ఈ సినిమా మరో లెక్క అన్న హింట్ ఇవ్వటంతో మేకర్లు సక్సెస్ అయ్యారని చెప్పాలి. జనం పెరుగుతున్నారు, ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. చివరికి శ్మశానాలు కూడా వదిలిపెట్టం లేదు. ఇలాగే సాగితే భవిష్యత్తులో మనిషిని పూడ్చేందుకు 5 అడుగుల స్థలం కూడా దొరకదు. భవిష్యత్తులో ఇది నిజంగా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అత్యంత సీరియస్ గా విషయాన్ని చాలా ఫన్నీగా చెప్పేందుకు ప్రయత్నించారు మేకర్స్. ఉప్పు కప్పు రంగులో సర్పంచ్ గా నటించిన కీర్తి లుక్ చాలా కొత్తగా ఉంది. శ్మశానంలో స్థలం కోసం లక్కీ డ్రా. ఎవ్వరూ చావొద్దండి, 4 ప్లేస్లో ఖాళీగా ఉన్నాయి. నేను చనిపోయిన తర్వాత మన ఊరి శ్మశానంలోనే పూడ్చి పెట్టాలని పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు ఒట్టేయించుకున్న సన్నివేశాలు నవ్వులు పోయిస్తున్నాయి. కొన్ని సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై బాగుంటే కొన్ని కథలకు ఓటీటీలో ఆదరణ దక్కుతుంది. అందుకే ఈ సినిమా విషయంలో ఓటీటీని సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్. వెరైటీగా ఉండే కథలు ఎక్కడ రిలీజ్ చేసినా ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. ఎల్ఎన్ఆర్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాలో కీర్తి సుహాస్ తో పాటు బాబు మోహన్, శత్రు, తుల్లూరి రమేశ్వరి, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడంతో పాటు మొత్తం 12 భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.